కేంద్ర మంత్రి పాశ్వాన్ కన్నుమూత నివాళులర్పించిన ప్రముఖులు. సిటీకి చేరుకున్న బ్యాలెట్ బాక్సులు బల్దియా ఎన్నికలకి తెప్పించిన ఎస్ఈసీ. అంబర్పేటలో టీఆర్ఎస్ కార్యకర్తల ఫైటింగ్, ఉద్యమకారులకే టికెట్ ఇవ్వాలని డిమాండ్. వాటర్ బోర్డు పెట్టుకుంది, జీహెచ్ఎంసీ తీసేసింది. రోడ్డున పడ్డ 650 మంది కాంట్రాక్ట్ కార్మికులు. కెరీర్ ప్లానింగ్ తర్వాతే మ్యారేజ్, కరోనాతో మారిన యూత్ ఆలోచనలు. న్యూ స్వీట్స్ పైన ఎక్స్పైరీ డేట్ మస్ట్, కొత్త రూల్తో నష్టమంటున్న వ్యాపారులు. ఇక అప్డేట్స్ చూస్తే కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కన్నుమూశారు. వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీ శాఖల మంత్రిగా ఉన్న పాశ్వాన్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఢిల్లీలోని ఓ హాస్పిటల్లో ఆయనకు హార్ట్ సర్జరీ కూడా జరిగింది. కాసేపటి క్రితం రామ్ విలాస్ కన్నుమూసినట్టు ఆయన కొడుకు చిరాగ్ పాశ్వాన్ ట్వీట్ చేశారు. బీహార్కు చెందిన పాశ్వాన్ దేశంలోనే ప్రముఖ దళిత నాయకుడు. ఆయన వయసు 74 సంవత్సరాలు. సంయుక్త సోషలిస్ట్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించిన రామ్ విలాస్ పాశ్వాన్ 1969లో మొదటిసారి బీహార్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తర్వాత లోక్దళ్లో చేరారు. 1977లో జనతా పార్టీ నుంచి మొదటిసారి లోక్సభకు ఎన్నికయ్యారు. మొత్తంగా 8 సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 2000 సంవత్సరంలో లోక్ జనశక్తి పార్టీని స్థాపించారు. ఎక్కువ కాలం కేంద్ర మంత్రిగా పనిచేసిన రికార్డ్ రామ్ విలాస్ పాశ్వాన్ సొంతం. 1989 నుంచి 90 వరకు వీపీ సింగ్ ప్రభుత్వంలో మొదటిసారి కేంద్ర కార్మిక మంత్రిగా పనిచేశారు. దేవేగౌడ ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా వ్యవహరించారు. వాజ్పేయి ప్రభుత్వంలో కమ్యూనికేషన్లు, ఐటీ మంత్రిగా, గన్ల శాఖ మంత్రిగా పనిచేశారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో 2004 నుంచి 2009 వరకు రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రిగా ఉన్నారు. 2014 నుంచి మోడీ ప్రభుత్వంలో వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీ శాఖల మంత్రిగా కొనసాగుతున్నారు. ఇక కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. దేశం ఓ విజనరీ లీడర్ను కోల్పోయిందన్నారు. పాశ్వాన్ అట్టడుగు వర్గాల గొంతుకగా నిలిచారని గుర్తు చేసుకున్నారు. పాశ్వాన్ మృతిపై విచారం వ్యక్తం చేశారు మోడీ. తను ఓ స్నేహితుణ్ణి, విలువైన సహచరుణ్ణి కోల్పోయానన్నారు. పేద, దళిత వర్గాలకు పాశ్వాన్ మృతి తీరని లోటన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. विश्वविद्यालय में छात्रों से मिलने आया करते थे। एक फायर ब्रांड लीडर के रूप में हमने देखा था। गरीबों की चिंता करने वाले, समाज के अंतिम पायदान पर खड़े व्यक्ति की चिंता करने वाले, और साथ ही साथ वह किसी भी सरकार में मंत्री रहे, लेकिन सभी पार्टियों में बराबर की दोस्ती, सबको साथ लेकर के चलना, मृदुभाषी, सबके साथ सरल स्वभाव के साथ मिलना, और समाज के प्रति अपनी कमिटमेंट, अपनी समर्पण के साथ उन्होंने जीवन जिया है। ईश्वर उनकी आत्मा को शांति दे और परिवार को शक्ति दे कि वह इस दुख भरी घड़ी में हिम्मत के साथ खड़े रहें, और ईश्वर उनको संबल दे, यही मैं कहूँगा। उनकी आत्मा को शांति मिले, यही मैं कहूँगा। एक बेहद ही दुखद समाचार है। वो जिंदगी भर दलित, पिछड़े सभी समूहों के लिए लड़ते थे। मंत्रिमंडल में वो बहुत सक्रिय रहते थे। जिंदगी उन्होंने इन्हीं विषयों के लिए खपा दी। प्रधानमंत्री नरेंद्र मोदी जी पर उनका बहुत विश्वास था और हमेशा उनकी तारीफ वो करते थे। आज केवल बिहार में नहीं, पूरे देश भर में लोगों को बहुत दुख हो रहा है। एक जिंदा दिल इंसान थे, हमेशा प्रसन्न रहते थे, और ऐसे व्यक्ति अचानक, अभी जो हमारी मंत्रिमंडल की बैठक हुई उसमें भी वो आए थे एक सप्ताह पहले, लेकिन 2 सप्ताह पहले, लेकिन अभी वो चल बसे। बहुत दुखद समाचार है। हमारी भावभीनी श्रद्धांजलि।
ये विश्वास लायक खबर नहीं है। रामविलास जी हम लोगों के बीच में नहीं रहे। शरीर असुस्थता के कारण कुछ दिनों से हॉस्पिटल में थे। हम सभी को चिंता थी। ये बहुत ही दुखद सूचना है। लंबे समय तक भारत की वंचित, दलित, शोषित, गरीबों की नुमाइंदगी करने वाले रामविलास जी थे। न केवल बिहार, समूचा देश में उनकी रिक्तता सबको खलेगी। मैं इस संकट की घड़ी में, इस दुख की घड़ी में, मैं उनके परिवार के प्रति अपनी समवेदना जताता हूं। ये बहुत ही दुखद समाचार हम लोगों को मिली है और मैं इतना कहना चाहता हूं कि रामविलास पासवान जी एक वट वृक्ष के रूप में रहे हैं बिहार की राजनीति में। इतना लंबे उनका अनुभव रहा है, राजनीतिक जीवन रहा है। लोगों की आवाज़ को, गरीबों की, वंचितों की, शोषितों की, दलितों की हमेशा उन्होंने उत्थान की बात कही है और लगातार हमारे पिता से उनके काफ़ी अच्छे संबंध रहे हैं। और चिराग पासवान जो बड़े भाई हैं हमारे, आज जब सबसे ज़्यादा ज़रूरत उनको रामविलास जी की थी तो आज हमारे बीच नहीं रहे, वो चले गए। पूरा हमारा परिवार रामविलास जी के परिवार के साथ संवेदना प्रकट करता है। इस बुरे वक्त में हम लोग उनके साथ खड़े हैं। भगवान से ही उनसे प्रार्थना करती हूँ, भगवान को, ईश्वर उनको जगह दे और परिवार जन को शक्ति दे। पूरे बिहार में छठी हुई है राजनीति में और मायूस लोग हैं। पूरा राष्ट्रीय जनता दल पार्टी के हमारा पूरा पार्टी मायूस है कि बड़े नेता बिहार से भगवान के शरण में चले गए। बहुत दुख हुआ हम पूरा परिवार को, हम लोग को। హైదరాబాద్లోని అంబర్పేటలో జరిగిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఉద్రిక్తత ఏర్పడింది. వర్గాలుగా విడిపోయి ఆందోళనకు దిగారు అధికార పార్టీ కార్యకర్తలు. జేహెచ్ఎంసీ ఎన్నికల్లో ఉద్యమకారులకే టికెట్ ఇవ్వాలని కొందరు డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, నియోజకవర్గ తాత్కాలిక పరిశీలకుడు కార్తిక్ రెడ్డి సమక్షంలోనే తోపులాటకు దిగారు. కార్పొరేటర్ల ఎంపిక పార్టీ అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, పరిశీలకుడు కార్తిక్ రెడ్డి. అంబర్పేట్ నియోజకవర్గంలో 5 డివిజన్లు ఉన్నాయి. ఈ 5 డివిజన్లలో కేటీఆర్ గారు, కేసీఆర్ గారు వాళ్ళ నిర్ణయం ప్రకారము పార్టీ అధిష్టానము ఏ క్యాండిడేట్ను నిర్ణయించినా కూడా పార్టీ కార్యకర్తలందరూ ఎంతో చురుగ్గా పనిచేసి 5ని గెలిపిస్తారని నేను కోరుకుంటున్నాను. ఆ తర్వాత ఎవరు కూడా పార్టీకి దూరం కాదు, దగ్గర కాదు. ప్రతి ఒక్కరూ ఎవరైతే బాగా కష్టపడి పనిచేస్తున్నారో కేటీఆర్ గారు సర్వేలు చేపిస్తున్నారు. ఆ సర్వేల ఆధారంగా ఈ మధ్య కొత్తగా ప్రారంభమైన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ పై కొందరు వింత చేష్టలు చేస్తున్నారు. బ్రిడ్జ్ పై ఆగి సెల్ఫీలు దిగితే కేసులు పెడతామని పోలీసులు హెచ్చరిస్తున్నా ఖాతరు చేయట్లేదు కొందరు యువకులు. బ్రిడ్జ్ పై అర్ధరాత్రి బట్టలు విప్పి సెల్ఫీలు దిగుతున్న 2 వ్యక్తులను మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీ కెమెరాల ద్వారా యువకుల వింత చేష్టలను చూసిన పోలీసులు వెంటనే పెట్రోలింగ్ వెహికల్ తో బ్రిడ్జ్ మీదకు చేరుకుని వెంటనే వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. కేబుల్ బ్రిడ్జ్ మొదలైనప్పటి నుంచి జనం తాకిడి పెరిగింది. చాలా మంది సెల్ఫీలు తీసుకుంటుండటంతో ట్రాఫిక్ అంతరాయం కలుగుతోంది. దాంతో పోలీసులు వీకెండ్స్ 2 రోజులు కేబుల్ బ్రిడ్జ్ పై ట్రాఫిక్ ను నిలిపివేశారు. గోకాటన్ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న బీటెక్ విద్యార్థిని శ్రీవర్షిని ఇవాళ చనిపోయింది. నిన్న సాయంత్రం సిటీ శివారులోని గుర్రంగూడలో గోకాటన్ కు వెళ్లింది శ్రీవర్షిని. డ్రైవింగ్ చేస్తుండగా ఆమె తల వెంట్రుకలు వెనకాల టైర్లు చిక్కుకుని కింద పడటంతో తలకు తీవ్ర గాయమైంది. వెంటనే కుటుంబ సభ్యులు గ్లోబల్ హాస్పిటల్ కి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ శ్రీవర్షిని చనిపోయింది. హాస్పిటల్ నుంచి ఆమె మృతదేహాన్ని ఇంటికి తరలించారు కుటుంబ సభ్యులు.
సిటీలోని పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ పరిధిలో 16 ఏళ్ల బాలిక అదృశ్యమైంది. తట్టి అన్నారంకు చెందిన రవికుమార్ కూతురు లారా బుధవారం రాత్రి బయటకు వెళ్లి మళ్లీ తిరిగి రాలేదు. చాలా సేపటిదాకా అమ్మాయి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఇంటి చుట్టుపక్కల వెతికారు. బంధువులు తెలిసిన వాళ్లని కూడా వాకపు చేశారు. అయినా లారా ఆచూకీ తెలియకపోవడంతో ఇవాళ హైత్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రోజు ఇంట్లోనే ఉండే కూతురు కనిపించకపోవడంతో బాలిక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం బ్యాలెట్ బాక్సులు హైదరాబాద్ కు చేరుకున్నాయి. కరోనా కారణంగా జీహెచ్ఎంసీలో 11,500 నుంచి 12,000 వరకు పోలింగ్ బూతులు ఏర్పాటు చేసే అవకాశం ఉందంటున్నారు అధికారులు. పోలింగ్ కోసం 30,000కు పైగా బాక్సులు అవసరమని భావిస్తున్నారు. దీంతో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు తరలించిన బాక్సులు తిరిగి తెప్పిస్తున్నారు. 4-5 రోజుల్లో దాదాపు 29,000 బాక్సులు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. విశాఖ నుంచి 4,750, చిత్తూరు నుంచి 950 బాక్సులను 10 లారీల్లో తీసుకొచ్చారు. బ్యాలెట్ బాక్సులను ప్రస్తుతం చాతర్ఘాట్ విక్టరీ ప్లే గ్రౌండ్ లో భద్రపరుస్తున్నారు అధికారులు. ఇక్కడ స్థలం సరిపోకపోతే హరిహర కళాభవన్లోనూ బ్యాలెట్ బాక్సులను భద్రపరిచే ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక శాఖ పని చేయించుకుంది, మరో శాఖ వాళ్లను ఇప్పుడు వద్దంటోంది. జీహెచ్ఎంసీ వాటర్ బోర్డు మధ్య 650 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు నలిగిపోతున్నారు. శివారు ప్రాంతాల్లో మురుగునీటి వ్యవస్థలను నిర్వహించేందుకు వాటర్ బోర్డు వీళ్లను నియమించింది. అయితే ఈ వ్యవస్థ నిర్వహణను జీహెచ్ఎంసీకి అప్పగించింది ప్రభుత్వం. దాంతో కాంట్రాక్ట్ ఉద్యోగులను వదిలించుకోవడానికి బల్దియా ప్రయత్నిస్తోంది. తమని అర్ధాంతరంగా రోడ్డున పడేయటం అన్యాయమంటున్నారు కార్మికులు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో తాగునీరు, మురుగునీటి వ్యవస్థను నిర్వహిస్తోంది హైదరాబాద్ జలమండలి. జీహెచ్ఎంసీ ఏర్పాటైనప్పుడు శివారు ప్రాంతాల్లోని 12 మున్సిపాలిటీల్లోని మురుగునీటి వ్యవస్థను జీహెచ్ఎంసీయే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొన్నేళ్లుగా సిటీలో మురుగునీటి నిర్వహణ బాధ్యతను నిర్వహిస్తున్న హైదరాబాద్ జలమండలికే 6 నెలల క్రితం శివారు ప్రాంతాల్లోని సివరేజ్ వ్యవస్థను కూడా అప్పగించారు. దాంతో జీహెచ్ఎంసీ పరిధిలోని 66 వార్డుల పరిధిలో సేవలు ప్రారంభించింది జలమండలి. సివరేజ్ సిస్టమ్ను సమర్థవంతంగా నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ అప్పటి వరకు తమ దగ్గరున్న అన్ని మిషన్లను జలమండలికి అప్పగించాలని ప్రభుత్వం జీవోలో తెలిపింది. దాంతో ఆ మిషన్లతో పాటు 694 మంది ఉద్యోగులను కూడా అవుట్సోర్సింగ్ పద్ధతిలో తీసుకుంది. వారిలో 528 మంది అన్స్కిల్డ్ వర్కర్లు, 132 మంది స్కిల్డ్ వర్కర్లతో పాటు 44 మంది సూపర్వైజర్లను నియమించుకుంది హైదరాబాద్ జలమండలి. శివారు ప్రాంతాల్లోని సివరేజ్ నిర్వహణను మళ్లీ జీహెచ్ఎంసీకి అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. అయితే జలమండలి నియమించిన ఉద్యోగులు, కార్మికులు మాత్రం తమకు వద్దంటూ బల్దియా మెలికపెట్టింది. 6 నెలల క్రితం అవసరం ఉందని తీసుకున్న ఉద్యోగులను ఇప్పుడు వద్దంటూ జీహెచ్ఎంసీ చెప్పడంతో తాము ఏమీ చేయలేమంటూ బోర్డు అధికారులు కూడా చేతులెత్తేశారు. కోవిడ్ సమయంలోనూ కంటైన్మెంట్ ఏరియాల్లో కష్టపడి పనిచేసిన తమని ఇప్పుడు వద్దనడం అన్యాయం అంటున్నారు ఉద్యోగులు. అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవట్లేదంటున్నారు కార్మికులు. కరోనా టైంలో కూడా మాకు ఎటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా లేకుండే, కానీ అయినా కానీ మా పాదయాత్రతో మేము ఆఫీసులలోకి వచ్చి చాలా కష్టపడడం జరిగింది. చాలా పని చేసినాము. కానీ ఇప్పుడు గత 21 ఫిబ్రవరి నుంచి ఇప్పుడు సెప్టెంబర్ వరకు మాతో పని చేయించుకున్నారు. ఇప్పుడు లాస్ట్కి వచ్చిన తర్వాత మాకు ఎటువంటి ఉద్యోగం లేదు, మీరు వెళ్ళిపోండి, మాకు అవసరం లేదని చెప్పేసి మన వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఏమంటున్నారంటే మిమ్మల్ని మున్సిపల్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అన్నారు. మున్సిపల్ దగ్గరికి వెళ్ళి మేము అడిగితే వాళ్ళు ఏమంటున్నారు, మీతో మాకు ఎటువంటి సంబంధం లేదు, మాకు ఎటువంటి జీవో కూడా పాస్ కాలేదు అనేసి అని అంటున్నారు. మరి మేము కరోనా టైంలో మమ్మల్ని దాదాపు 7 నెలల నుంచి మాతో చాలా పని చేయించుకున్నారు. ఇప్పుడు సెప్టెంబర్ 1 మొన్న అక్టోబర్ 1కి మమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసివేయడం జరిగింది. ప్రతి ఒక్కరు ఫిబ్రవరి 21న తీసుకురు మమ్మల్ని. ఈరోజు అన్యాయంగా మేము రోడ్డు మీద దొబ్బేసిరు. ఈ మంత్ 1 నుంచి మమ్మల్ని డ్యూటీలకు ఎవరు రావద్దని చెప్పి ఇక్కడ వాటర్ వర్క్స్ వాళ్ళు రావద్దంటారు, అక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళు రావద్దంటారు. కోవిడ్ టైంలో మేము మా ప్రాణాలకు తెగించి మరీ నో ఎంట్రీ ఏరియాలకు కూడా మేము నో ఎంట్రీ ఏరియాలకు పోయి మరీ మేము చేసినాం. కంటోన్మెంట్ జోన్లలో అయితే ప్రతి ఒక్కరు వాళ్ళు భయపడకుండా మరీ పోయి చేసిరు. ప్రజలకు మస్తు సేవలు అందించినాం. అయినా కానీ ఈ రోజు మమ్మల్ని ప్రభుత్వం పట్టించుకోకుండా రోడ్ల మీద పడేసింది. మేము కోరుకునేది ఒకటే, ఈ రోజు తిరిగి మా డ్యూటీలకు మమ్మల్ని తీసుకోవాలి. 650 మంది కార్మికులు మొత్తం ఈ రోజు రోడ్డున పడిపోయారు ఒకటేసారి. గ్రేటర్ లో తాగునీటి సరఫరాతో పాటు మురుగునీటి వ్యవస్థ నిర్వహణకు ఛార్జీలు వసూలు చేస్తోంది వాటర్ బోర్డు. బిల్లులో 30% సివరేజ్ సెస్ ఉంటుంది. దాంతో ఈ పనులు జలమండలి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధుల ఒత్తిడితోనే సివరేజ్ వ్యవస్థను జలమండలి నుంచి బల్దియాకు అప్పగించినట్టు తెలుస్తోంది. కానీ తమని ఇప్పటికిప్పుడు వెళ్లిపోమని చెప్పడం అన్యాయం అంటున్నారు కాంట్రాక్ట్ ఉద్యోగులు.
ప్రభుత్వమే తమకు ఉపాధి కల్పించాలని కోరుతున్నారు. కరోనా ప్రభావంతో అందరి జీవితాలు తలకిందులయ్యాయి. విద్య, ఉద్యోగం, వ్యాపారం అంటూ భవిష్యత్తుపై పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరయ్యాయి. గడిచిన 6 నెలలుగా కరోనా కష్టాలు దాటుకుంటూ ముందుకెళ్తున్నారు జనం. చివరకు తమ పెళ్లిళ్లు కూడా వాయిదా వేసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. కరోనా కష్టకాలంలో ప్రతి ఒక్కరూ తమ అలవాట్లతో పాటు ఆలోచనలు మార్చుకుంటున్నారు. పెళ్లిళ్లను కూడా యువత వాయిదా వేసుకుంటూ తమ కెరియర్ ని ప్లాన్ చేసుకుంటున్నారు. కరోనాతో తమ లైఫ్ 6 నెలలు వెనక్కి వెళ్ళిందని, ప్రస్తుత పరిస్థితుల్లో పెళ్లిళ్లు చేసుకోవడం కన్నా ఉద్యోగం చేసి లైఫ్ లో సెటిల్ అవ్వడం ముఖ్యమంటున్నారు యువత. క్లిష్ట సమయంలో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారని, ఇప్పుడున్న పరిస్థితుల్లో సరైన జాబ్ లేకుండా పెళ్లి చేసుకోవడం చాలా రిస్క్ అంటున్నారు. ఇంట్లో వాళ్ళు కూడా ఈ సమయంలో పెళ్లిళ్లు వద్దంటున్నారని చెప్తున్నారు. ఈ టైంలో పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకున్నాం. కాకపోతే ఈ 4 నెలలు కరోనా డిసీజ్ వల్ల సిటీలో ఏం పనులు దొరకక ఏం చేయలేక ఊళ్ళల్లో కూడా పెద్దగా ఇంట్లో నుండి బయటికి రాక ఈ లాక్డౌన్ కారణంగా పెళ్ళి పోస్ట్పోన్ చేసుకొని ఆర్థికంగా లోబడి ఉన్న ఇప్పుడు ఇంకెంతో కొంత సంపాదించుకొని కొంచెం మంచిగా సెటిల్ అయి పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాం. కరోనా సమయంలో పెళ్లిళ్లు చేసుకోవడం తమకు ఇష్టం లేదని చెప్తున్నారు యూత్. ఇప్పుడు పెళ్లిళ్లు చేసుకుంటే కరోనా భయంతో బంధువులు, స్నేహితులు ఎవరూ రారని, లైఫ్ లో ఒక్కసారి జరిగే పండక్కి అందరూ ఉంటేనే బాగుంటుందంటున్నారు. పెళ్లిని ఎవరైనా గ్రాండ్ గా చేసుకోవాలని కోరుకుంటారని, అందుకే ఈ టైంలో పెళ్లి కోసం ప్లాన్ చేయట్లేదని చెప్తున్నారు. కరోనా వల్ల ఎంతో ఎంజాయ్గా పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. ఈ కరోనా వల్ల చేసుకోలేకపోతున్నాం. ఎందుకనంటే కరోనా వల్ల చాలా ప్రాబ్లం ఉంది. అందులో ఒకటి ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ అయినా ఎవరు దగ్గర రాకుండా ఉంటుంది. అందుకే వచ్చే సంవత్సరం ఎంజాయ్గా చేసుకోవాలనుకుంటున్నాం. సీజన్ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామంటున్నారు ఫోటోగ్రాఫర్లు. ప్రతి ఏడాది వెడ్డింగ్ సీజన్ లో తమకు ఫుల్ గిరాకీ ఉండేదని, ప్రస్తుతం కరోనాతో బిజినెస్ లేకుండా పోయిందంటున్నారు. చాలా మంది మ్యారేజ్ ను సింపుల్ గా చేసుకుంటున్నారని, మరికొందరు ఇప్పుడు మాట్లాడుకొని వచ్చే ఏడాదికి గ్రాండ్ గా ప్లాన్ చేసుకుంటున్నారన్నారు. నాకు ప్రతి సంవత్సరం చాలా ప్రోగ్రామ్స్ వచ్చేటివి, ఫొటోస్ అంటే ఈవెంట్స్ చేస్తూ ఉంటా. కరోనా వల్ల ఈసారి అసలు ఒక్క ప్రోగ్రామ్ కూడా రాలేదు. మ్యారేజ్ ఫిక్స్ అవుతున్నాయి కానీ చెప్తారు మ్యారేజ్ ఫిక్స్ అయింది మనకి ఇట్లుంటుందని చెప్తారు, కానీ మరి ఇప్పుడు ఉంటుందా మ్యారేజ్ ఎప్పుడు పెట్టుకుంటారు అంటే కరోనా ఉందిగా, కరోనా తగ్గినాకనే చేసుకుందామని వాయిదా వేసుకుంటున్నాం. కరోనాకు అధిక మాసం కూడా తోడవడంతో ఆశించిన స్థాయిలో పెళ్లిళ్లు కావడం లేదంటున్నారు పురోహితులు. పైగా ఈసారి మూడం కూడా ఉందని, ఇలాంటి ముహూర్తాల్లో పెళ్లిళ్లు చేయకూడదని చెప్తున్నారు. ప్రతి ఏటా రాష్ట్రంలో 4 లక్షలకు పైగా మ్యారేజెస్ జరిగేవని, ఈసారి 1 లక్ష వరకు జరగొచ్చని అంచనా వేస్తున్నారు. కరోనా కారణంగా చాలా వరకు పెళ్లిళ్లు వాయిదా పడుతున్నాయని, దీంతో తమకు కూడా సీజన్ లేకుండా పోయిందంటున్నారు. ముహూర్తాలు చాలా తక్కువగా ఉండటం ఒకటి, కరోనా ప్రభావంతో కూడా వివాహాది శుభకార్యాలు చాలా తక్కువగా జరిగినాయని చెప్పవచ్చు. మామూలుగా సంవత్సరాలలో చూసుకుంటే 2 లక్షల నుంచి 3 లక్షల దాకా అయితే ఈ సంవత్సరం 1 లక్ష వరకు అయి ఉండవచ్చేమో. ఎందుకంటే ప్రతి 4 సంవత్సరాలకి కూడా ఒకసారి అధిక మాసం వస్తుంది. అందువల్ల ఈసారి ఆశ్వీజ మాసం అధిక మాసంగా రావడంతో ముహూర్తాలు తక్కువ. పైగా మనకు ఉగాది నుంచి కూడా ఈ కరోనా ప్రభావం బాగా అధికంగా ఉండటం వలన ఈ సంవత్సరంలో జరగాల్సినటువంటి వివాహాలన్నీ చాలా వేడుకగా చేసుకుందాము, బంధుమిత్రులతో ఎక్కువగా చేసుకుందాము అనే ఉద్దేశంతో కూడా ఆ వివాహాది శుభకార్యాలు నెక్స్ట్ సంవత్సరానికి వాయిదా వేసుకుంటాం కూడా వింటూ ఉన్నాం. కరోనా కష్టకాలంలో ఇబ్బందులు పడుతూ పెళ్లిళ్లు చేసుకోవడం కంటే వాయిదా వేసుకోవడమే బెటర్ అంటున్నారు జనం. స్వీట్ షాపులపై నజర్ పెట్టారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. గతంలో ప్యాకేజ్డ్ ఫుడ్ పై ఉండే ఎక్స్పైరీ డేట్ నిబంధన ఇప్పుడు లూజ్ స్వీట్ కు వర్తింప చేయాలని నిర్ణయించారు. స్వీట్ షాపుల్లో లూజ్ గా తయారు చేసి అమ్మే ఫుడ్ కు కూడా తాజాగా డేట్ నిర్ణయించాలని చెబుతున్నారు అధికారులు. అయితే ఈ నిబంధనను వ్యతిరేకిస్తున్నారు వ్యాపారులు. కొత్త రూల్తో తీవ్రంగా నష్టపోతామంటున్నారు. హైదరాబాద్ బిర్యానీ, ఇరానీ చాయ్ కు ఎంత క్రేజ్ ఉందో స్వీట్లకు కూడా అంతే డిమాండ్ ఉంది. నగరంలో తయారయ్యే స్వీట్స్ ఇతర దేశాలకు కూడా ఎగుమతవుతూ ఉంటాయి. తెలంగాణ స్పెషల్ స్వీట్స్ తో పాటు రాజస్థానీ, బెంగాలీ, గుజరాతీ స్పెషల్ స్వీట్స్ తయారు చేసి అమ్ముతుంటారు వ్యాపారులు. దాంతో లూజ్ స్వీట్లపై ఎక్స్పైరీ డేట్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. వ్యాపారులు శాంపిల్ చూపించే ముందు ఫ్రెష్ స్వీట్లు చూపించి ప్యాకింగ్ చేసేటప్పుడు అవుట్డేటెడ్ స్వీట్లు అంటగడుతున్నారన్న ఆరోపణలున్నాయి. కొందరు పండగల గిరాకీ ఎక్కువగా ఉండడంతో
నాణ్యత లేని స్వీట్లను కస్టమర్లకు ఇస్తున్నారు. ఇవన్నీ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లోనే ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో విడిగా అమ్మే ప్రతి స్వీట్ పై గడువు తేదీతో పాటు తయారీ తేదీ మస్ట్ గా ఉండాలని నిబంధనలు పెట్టింది ప్రభుత్వం. ఇప్పటి వరకు ప్యాకింగ్ చేసిన స్వీట్లకు మాత్రమే గడువు తయారీ తేదీని ముద్రించేవారు వ్యాపారులు. కొత్తగా తీసుకొచ్చిన రూల్స్ తో విడిగా అమ్మే స్వీట్ల ట్రేలపై తయారీ ఎక్స్పైరీ డేట్ ముద్రించాల్సిందే. లేకపోతే షాపు నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామంటోంది ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా. కరోనా ప్రభావంతో తాము తీవ్రంగా నష్టపోయామని, కొత్త నిబంధనతో కష్టాలు తప్పవంటున్నారు వ్యాపారులు. బిజినెస్ ఉన్నా లేకున్నా కరోనా నిబంధనలు పాటించాల్సిందే. ఇలాంటి సమయంలో కొత్త రూల్స్ తో వ్యాపారంపై ప్రభావం పడుతుందంటున్నారు. ప్రజల యొక్క ఆరోగ్య దృష్ట్యా తీసుకునే ఏ చర్యలన్నా కూడా ఈ మిఠాయి రంగం సాధారణంగా ఆహ్వానిస్తుంది. కానీ ఇది డేట్ వేయడం అనేటువంటిది చాలా సాధ్యానికి దూరమైనటువంటిది. నిజం చెప్పాలి అనుకున్న వాళ్ళతో అబద్ధం చెప్పించగలిగే పరిస్థితి ఇది. అటువంటి అవసరం కూడా లేదు. అది ప్రభుత్వానికి అవసరం లేదు, మరి అధికారులు కూడా అవసరం లేదు. మాంసం ఉంటుంది, దానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుందా? అలాగే గుడ్లు ఉంటాయి, దానికి ఎక్స్పైరీ డేట్ ఉందా? మరి దేనికి లేని దానికి గంటలో 2 గంటల్లో 3 గంటల్లో ఒక పూటలో చచ్చిపోయేదానికి ఎక్స్పైరీ డేట్ లేనప్పుడు ఒక స్వీట్లకు మాత్రం ఎక్స్పైరీ డేట్ రావడం అనేటువంటిది చాలా శోచనీయం. ఎవరైతే ఈ రంగంలో ఎంతో కాలంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ మా వరకు మేము ఈ రూల్స్ పాటించడానికి సిద్ధంగానే ఉన్నాం. బిర్యానీ, టిఫిన్లపై లేని నిబంధనలు స్వీట్లపై విధించడం సరికాదంటున్నారు వ్యాపారులు. అందరికీ ఒకే రకమైన నిబంధనలు ఉంటే బాగుంటుందంటున్నారు. కరోనా వైరస్ ప్రజల ఆరోగ్యాన్నే కాదు అన్ని పరిశ్రమలను కోలుకోకుండా చేసింది. కరోనా నియంత్రణకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించడంతో ఎక్కడికక్కడ వ్యాపారాలు స్తంభించిపోయాయి. దీంతో జలంధర్లోని క్రీడా వస్తువుల తయారీ పరిశ్రమతో పాటు వివిధ రాష్ట్రాల్లోని స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ రిటైల్ వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరోనా ఎఫెక్ట్ నుంచి స్పోర్ట్స్ ఇండస్ట్రీ ఇంకా కోలుకోలేదు. లాక్డౌన్ ఎత్తివేసినా అన్ని రాష్ట్రాల్లో స్టేడియాలు పూర్తి స్థాయిలో ఓపెన్ కాకపోవడంతో భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు రిటైల్ వ్యాపారులు. యూనివర్సిటీలు, కాలేజీలు, స్కూల్స్ మూతపడడంతో గిరాకీ లేక సమస్య మరింత పెరిగిందంటున్నారు. సో రైట్ డౌన్ ఇన్ ద పాండమిక్ థింగ్స్ ఆర్ చాలా స్లో అవుతుంది. ఇప్పుడు సేల్ కూడా చాలా తక్కువ అయిపోయింది. ఎందుకంటే అన్ని గ్రౌండ్స్, స్పోర్టింగ్ యాక్టివిటీస్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ క్లోజ్డ్ ఉంది. సో మ్యాక్సిమం వీ యూస్ టు సెల్ ఈస్ క్యారమ్ బోర్డ్స్ మ్యాక్సిమం పోయినాయి. వెయిట్స్ ఇండివిజువల్ ఎవరో ఫిట్నెస్లో అలవాటు ఉంటారు వాళ్ళకి, దే హ్యావ్ టేకన్ సమ్ వెయిట్స్. సో దట్ ఈస్ ద ఓన్లీ బిజినెస్ వీ హ్యావ్ డన్ టిల్ పాండమిక్ ఇప్పుడు దాకా యాజ్ ఆన్ డేట్. రైట్ నౌ స్టోర్స్ ఆర్ కమర్షియలీ ఆల్సో లిటిల్ బిట్ ఆన్ స్ట్రగల్ సైడ్. సేల్స్ హ్యావ్ డ్రాప్డ్ మోర్ దెన్ 50 to 60%. ఒక్క హైదరాబాద్లోనే పూర్తి స్థాయి స్పోర్ట్స్ రిటైల్ షాపులు 30 వరకు ఉన్నాయి. కరోనాకు ముందు ఇందులో ఒక్కొక్కటి రోజుకు 25,000 నుంచి 60,000 రూపాయల వరకు సేల్ చేస్తుండేవి. ఇది కాకుండా స్టేడియాలకు, వివిధ క్రీడా సంఘాలకు, స్కూల్స్ కి, స్పోర్ట్స్ అకాడమీలకు బల్క్ గా ఎక్విప్మెంట్ ను సప్లై చేస్తుండేవారు. కానీ కరోనాతో నెలకు ₹1,00,000 బిజినెస్ కూడా జరగట్లేదంటున్నారు వ్యాపారులు. బిజినెస్ లేక వర్కర్లకు జీతాలతో పాటు స్టోర్ రెంట్ కట్టే పరిస్థితి లేదంటున్నారు. ఈ కరోనా వైరస్ వల్ల చాలా సేల్కి ఇట్లా పాండమిక్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. లాస్ట్ టైంకి ఈ టైంకి సేల్స్ చాలా దిగిపోయింది సార్. ఇప్పుడు ఈ కరోనా వైరస్ మొత్తం ఎప్పుడు తగ్గుతుందో దాన్ని చూసి మా సేల్ ఇక ఎట్లా ఇంప్రూవ్మెంట్ వస్తుందో దాన్ని అది చెప్పగలుగుతాం సార్. అది ఇప్పటికైతే చాలా ప్రాబ్లం అవుతుంది సేల్. టెంటేటివ్లీ అరౌండ్ సే 25,000-30,000 ఒకవేళ స్టోర్ సేల్ ఉంది. ఏ పెద్ద స్టోర్స్ 50,000 సేల్ ఉంటుంది. ఇప్పుడు దానికి తగ్గి ఆల్మోస్ట్ 60% to 70% డౌన్ అయిపోయి 15,000, 10,000 సేల్. అప్పుడప్పుడు కస్టమర్స్ వాకిన్స్ కూడా లేరు, ఎందుకంటే గ్రౌండ్స్ అన్నీ ఓపెన్ కాలే. ఇప్పుడు అవుట్డోర్ యాక్టివిటీ ఈస్ టోటలీ ఆల్మోస్ట్ నిల్ యాజ్ ఆఫ్ నౌ. సో బికాస్ ఆఫ్ ద టచ్ అండ్ ఫీల్ గేమ్, బికాస్ ఆఫ్ కరోనా ఆల్ ద యాక్టివిటీస్ హ్యావ్ స్టాప్డ్. స్ట్రగల్ అయితే ఉంది డెఫినెట్లీ. దే ఆర్ స్టోర్స్, స్మాల్ స్టోర్స్ ఇన్ హ్యాబిట్స్ ఉన్నారు. మన ఎంజీ రోడ్లో కూడా రెంటల్స్ ఉన్నాయి. రెంటల్స్ ఆర్ వెరీ హై. ఇఫ్ యూ కెన్ సీ ద మార్కెట్, ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద రీటైల్ స్టోర్స్ కూడా సఫర్ అవుతారు. క్రీడా వస్తువుల తయారీల్లో, అమ్మకాల్లో మిషన్ల కన్నా మనుషులదే ప్రధాన పాత్ర. అందుకే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం ఈ పరిశ్రమలలో పనిచేసే కార్మికులకి అండగా నిలవాలని కోరుకుంటున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.